హలో ఆల్, ఈ వీడియోలో ది ఫ్యూరీస్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. లేటెస్ట్ మూవీ అయితే కాదు, 2019 మూవీ. నేను కూడా చూడలేదు భయ్య, అందుకే చూసి రివ్యూ పెడుతున్నా, లేదంటే పెట్టకపోదును. మూవీ రన్ టైం అయితే 1 hour 20 minutes అయితే ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఆన్లైన్ లోకి తమిళ్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటితో అయితే అవైలబుల్ గా వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. అండ్ మూవీ కూడా ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే, మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అండ్ అలాగే తన ఫ్రెండ్ ని కొంతమంది కిడ్నాప్ చేసి ఒక ఫారెస్ట్ టైప్ లాంటి దాంట్లో పాడేస్తారు భయ్య. అక్కడ కొంతమంది మాస్క్డ్ మ్యాన్స్ అయితే వీళ్ళని వెంటాడుతూ ఉంటారు. అసలు ఆ ఫారెస్ట్ ఏరియా ఏంటి, అసలు ఈ మాస్క్డ్ మ్యాన్స్ ఎవరు, మరి హీరోయిన్ వాళ్ళు ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ ది ఫ్యూరీస్ అనే మూవీ. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందిరా అంటే, నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. కాకపోతే మీరు గనక రాంగ్ టర్న్ గానీ, హిల్స్ హ్యావ్ హైస్ కానీ ఇలాంటి సినిమాలు చూసి వాటికి ఫ్యాన్స్ అయి ఉంటే గనక, వాటి చీప్ కాపీ లాగా ఉంటుంది ఈ మూవీ అయితే. సో వాటిలో సరదాగా ఒక మూవీ చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు, లేదంటే లేదనమాట. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బట్ ప్రెజెంట్ చేసిన విధానం అయితే వరస్ట్ గా ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటంటే, మీకు స్టోరీ చెప్పాను కదా, అది మొత్తం అంతా కూడా ఒక గేమ్ లాగా ప్రెజెంట్ చేస్తారనమాట. ఓకే, గేమ్ లాగా కాదు, గేమే అది. సో అదంతా కూడా మీకు చూసే కొద్ది అర్థమవుతుంటుంది, ప్రోగ్రెస్ అయ్యే కొద్ది కూడా. సో ఆ గేమ్ లో ప్రెజెంట్ చేసే విధానం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ కాన్సెప్ట్ ని అందులో బ్లెండ్ చేయడం అదొక్కటే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఉన్నదంతా కూడా సినిమాకి బొక్క అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు పరిగెడుతుంటారు, వాళ్ళు తరుముతూ ఉంటారు, దొరికిన వాళ్ళు చంపుతూ ఉంటారు, మళ్ళీ వీళ్ళు పరిగెడుతూ ఉంటారు, వాళ్ళు చంపుతూ ఉంటారు, అంతే. ఇదే లాస్ట్ 15 minutes మూవీ వచ్చేంత వరకు కూడా ఇదే జరుగుతుంది భయ్య. ఏం నచ్చలేదు నాకు అసలు. అంటే పైగా వీళ్ళ ఎగ్జిక్యూషన్ కూడా చాలా బోరింగ్ ఉంటుంది అనమాట. ఆ చంపుకోవడాన్ని కొంచెం గోర్ విజువల్స్ పెట్టేసి దారుణంగా చంపే విధంగా చూపిస్తుంటారు తప్ప అంతకుమించి అయితే ఏం ఉండదు చూడడానికి ఇందులో. ఇప్పుడు అంత ఘోరంగా చచ్చిపోతుంటే నేను చూడడానికి, నేను ఏమైనా సాడిస్ట్నా సైకోండ్రా బాబు అంతలా ఎంజాయ్ చేయడానికి. అయినా నేనే ఏమనలేను వీళ్ళని. 2019 లో వచ్చిన మూవీ కాబట్టి నేనే లేట్ గా చూస్తున్నా, అవుట్డేటెడ్ అయిపోయింది. 2026 ఇది ఆల్రెడీ వచ్చి 6 years 7 years అయిపోయింది మూవీ వచ్చి. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ అప్పుడు చూసినా సరే కానీ ఇది అందులేమో నేను, ఎందుకంటే ఒకప్పుడు రాంగ్ టర్న్ ఇవన్నీ చూసేసాం. ఇంకా అలాంటి టైప్ మూవీస్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే మన వల్ల కాదు, మెయిన్ గా నా వల్ల కాదు. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. మీరు లేదు ఇంకా అలాంటి చూస్తాను, మాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది, మీ ఇష్టం, మీ ఓపిక. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటే లవ్ యూ ఆల్, బై.